స్టార్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ 3 నుంచి 5 కోట్ల వరకు ఉంటుంది. మరి ఇండియాలో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ ఎవరు? ఏ సినిమాకు ఎంత తీసుకున్నారో ఒకసారి చూద్దాం. హాలీవుడ్ మూవీస్ తప్ప ఈ మధ్య కాలంలో హిందీ మూవీ కూడా చేయని ప్రియాంక రాజమౌళి కోసం వారణాసి ఒప్పుకుంది. ఈ అమ్మడికి ఉన్న హాలీవుడ్ ఇమేజ్ సినిమాకు ఉపయోగపడనుంది. దీనికి తగ్గట్టే 35 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిందట. స్టార్ హీరోలే కాదు, దీపికా పదుకునే కూడా చాలా కాస్ట్లీ హీరోయినే. ఆమె డేట్స్ కావాలంటే కోట్లు గుమ్మరించాల్సిందే. అల్లు అర్జున్ అట్లీ మూవీ రాకాలో హీరోయిన్ గా దీపికా పదుకునేను సెలెక్ట్ చేశారు. ప్రెగ్నెన్సీకి ముందు నటించిన కల్కి కోసం 18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న దీపిక పాప పుట్టిన తర్వాత సైన్ చేసిన రాకా కోసం పారితోషికం డబుల్ చేసి 32 కోట్లు తీసుకుందని టాక్. నయనతార తెలుగులోనే కాదు, సౌత్ లోనే కాస్ట్లీ హీరోయిన్. నయనే కావాలంటే స్టార్స్ కు ధీటుగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. చిరంజీవి, బాలకృష్ణ 40-50 కోట్లు తీసుకుంటే హీరోలో సగం రెమ్యూనరేషన్ దక్కించుకుంటోంది నయన. చాలా కాలం సౌత్కే పరిమితమైన నయన జవాన్తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. సౌత్ సినిమాలంటే 3-4 కోట్లు తీసుకునే టైంలోనే జవాన్ కోసం 10 కోట్లు తీసుకుంది. మనశంకర వరప్రసాద్ కోసం నయన 13-15 కోట్లు ఛార్జ్ చేసిందన్న టాక్ వినిపించింది. వరుస డిజాస్టర్స్ లో ఉన్న సల్మాన్ ప్రస్తుతం మాతృభూమి మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత నటించే సినిమాకు ఎవరు ఊహించని విధంగా తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లికి ఛాన్స్ ఇచ్చాడు. కథకు, క్యారెక్టర్కు నయనతార అయితేనే సరిపోతుందని దర్శకుడు పట్టుబట్టడంతో భారీ రెమ్యూనరేషన్ 18 కోట్లు ఆఫర్ చేసి నయనతారను ఫైనల్ చేశారు.